అదేదో సినిమాలో ప్రతిదీ వ్యాపారం ఇక్కడ అంటాడు బ్రహ్మానందం. అట్టానే మన బాబు గారు ఏది చేసినా కూడా వ్యాపారమే. ఆ విధంగా ముందుకు పోతూ ఉంటాడు. ఒక బుల్లెట్ మాదిరి దూసుకుపోతుంటాడు. ఈ మధ్యన సంక్రాంతి పండగ మా ఆవిడే స్టార్ట్ చేసింది ఇంటికి పోవటం అని చెప్పాడు. ఇది చాలాసార్లు చెప్పాడు ఆయన. ఆమెటే యథాశక్తి ఇతర వాళ్ళు బాగానే తిడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. అయితే బాబు గారికి ఒక నమ్మకం ఏంటంటే జనానికి బాగా షార్ట్ మెమరీ అని. అక్కడక్కడ ఎవరో ఉంటారు నాలాగా చేదస్తంగా పాత విషయాలు గుర్తుపెట్టుకునేవాళ్ళు. అసలు ఈ సంక్రాంతి ఏంటి, ఈ పుట్టింటికి పోవటం ఏంటి అనేది చేస్తే ఇదంతా నిజంగానే బాబు గారి పుణ్యమే. ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెడితే ఎక్కడెక్కడ వాళ్ళందరూ బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఇప్పుడు అందరూ కంపల్సరీగా ఊళ్ళకి పోవాల్సి వస్తుంది. అంతకుముందు ఎవరింట్లో వాళ్ళు ఉండేవాళ్ళు, పండుగ చేసుకునేవాళ్ళు. కానీ సంక్రాంతి పండుగ మాత్రం బాగానే జరిగేది. అయితే ఏంటంటే వీళ్ళు సంక్రాంతి పండగకి ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఇంటికి పోవటం ఎందుకు మొదలుపెట్టింది అనేది ఆలోచిస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అని ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ జన్మభూమి కార్యక్రమంలో అందరినీ ఇళ్ళకు పోండి, ఆ విధంగా వెళ్ళి మీ సొంత వాళ్ళకి ఏదో ఒక మేలు చేయండి అనే పాట పాడుతూ ఉండేవాడు. అదే కార్యక్రమం అలా ముందుకు నడిచి 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 ఆయన ఇంటికి పోవటం మొదలుపెట్టాడు జనాలు కలవటానికి. కలిసి 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 ఇప్పుడు మా మిస్సెస్సే స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం అని చెప్పుకుంటున్నాడు. అంటే జన్మభూమి ప్రమోషన్ కోసం మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు ఆ విధంగా మొదలుపెట్టారని చెప్పుకోవటం. ఏదైనా మెమరీ ఉండటం కూడా పొరపాటే, బాబు గారికి నచ్చదు.